ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి నీ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు. అతనెవరో తెలుసుకోమ్మా, ఇప్పుడే జాగ్రత్త పడు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఎవరి కోసం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఈ సాయి మాట విని నువ్వు కంగారు పడుతున్నావా? నీలో మనసులో కంగారుగా ఉంటుందని నాకు తెలుసు. అలా ఎప్పుడూ కంగారు పడవద్దు. నీ వెంట నేను నీ బాబాని ఉన్నాను కదా. నీ కుటుంబంపై ఒక వ్యక్తి కన్నెర చేశాడమ్మా. తన యొక్క ధ్యేయం, లక్ష్యం ఏమన్నా ఉంది అంటే అది నీ కుటుంబాన్ని నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు. వెంటనే వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏంటి బాబా ఇలా చెబుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి ఎవరు? నా కుటుంబం ఏమైపోతుంది? అంత పాపం నేను ఏం చేశాను బాబా అని నీ మనసులో ఎంతో కంగారుగా ఉంది కదా. అసలు కారణం ఏంటి తెలుసుకోవాలి అని నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నావు కదా తల్లి. అంతా చెబుతాను. నువ్వు నీ కుటుంబంపై ఎందుకో ఆ వ్యక్తి కన్నెర చేశాడో అనేది తెలుసుకోవాలి కదా. అంత అవసరం ఎవరికి ఉంది? ఎవరా వ్యక్తి? ఆ బయటికి లాగి తన్ని పట్టబయలు చేయాలి. ఎన్ని అవమానాలు నీకు వస్తున్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా నువ్వు పరిశుభ్రంగా తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ సమస్య నుంచి బయటపడలేదు అంటే నీ కుటుంబం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నీ సాయి తండ్రి ఉన్నంత వరకు కూడా నీకు అటువంటి పరిస్థితి కానీ దుస్థితి కానీ రానివ్వను. నా మీద నీకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను చెప్పిన మాట విని నిజం చేసుకునే ప్రయత్నం చెయ్యి. మొదట ఆ వ్యక్తి ఎవరనేది చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ వ్యక్తి నీ యొక్క రక్త సంబంధం కాదు. అదేవిధంగా నీ తల్లి వైపు బంధం కూడా కాదు. నీ స్నేహితులతో ఉన్నవాళ్ళు కూడా కాదు. ముఖ్యంగా ఆ వ్యక్తి నీ ఇంటి పేరుతో పాటు తన ఇంటి పేరు కూడా ఒకటై ఉన్నవాడు. అలానే నీ కుటుంబంలో కూడా తను కూడా, అది నీ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో తను ఒక రకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడంటే నమ్ము. ఏ విధంగా అయితే నువ్వు వెళ్ళావో తను కూడా ఆ విధంగా ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ వ్యక్తి ప్రధాన లక్ష్యం మొదటి నుండి నిన్ను చూడలేకపోవడం. నువ్వు తింటున్నా, నువ్వు ఏదైనా మంచి పని చేస్తున్నా, మంచి బట్టలు వేసుకున్నా, నీ భర్తతో నువ్వు బాగున్నా, నీ భర్త మంచి సంపాదన తెచ్చిపెడుతూ ఉన్నా, నువ్వు నీ కుటుంబంతో కాస్త సంతోషంగా, ఆనందంగా ఉన్నా, అందరూ అనుకూలంగా నీకు ఉన్న ఇవన్నీ చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఎదుటి వారితో కాస్త స్నేహంగా మెలుగుతూ ఉన్నా కూడా, సంతోషపడినా కానీ, బంగారం వేసుకున్నా కానీ, ఒక కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ, నీ భర్తతో అనుకూలంగా ఆనందంగా ఉన్నా, ఏ పనిలోనైనా సాయం చేస్తూ నీ భర్త కొంచెం నువ్వు ఎదుగుదలకు సహాయపడుతూ ఉన్నా, ఇదంతా చూడలేకపోతున్నారు. నీ బతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నా, నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా, నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉంటున్నా, నీ రూపాన్ని చూడలేక నీ యొక్క ఎదుగుదలని, నీ ఆనందాన్ని ఓర్వలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా నిన్ను ఒక రకంగా నీ మీద అసూయ అనేది చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన దగ్గర ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఈర్ష కానీ అసూయ కానీ తన యొక్క మొహం మీద ఎప్పుడూ కూడా కనపడనివ్వకపోవడం. ప్రేమగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు, కానీ నీ మీద ఎప్పుడూ కూడా అసూయతో, ఈర్షతో, ఇగోతో ఉంటారు. నీవు ఏదైనా సరే ఒక ఇరకాటంలో ఇరుక్కోవాలి, నీకు ఏదైనా అపవాదు రావాలి, నీకు ఏదైనా నష్టం రావాలి అని కోరుకునే ఒక్క వ్యక్తుల్లో ఆ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడే నీ మనసులో నువ్వు తలుచుకో. అర్థమైంది కదా. ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసింది కదా. ఇంకా ఎందుకు? జాగ్రత్త పడు తల్లి. తల్లి, నీతో ప్రేమగా ఉన్నట్లే నటిస్తూ ఉంటారు, కానీ నీ మీద ఎప్పుడూ కూడా అది చూపించరు. నీ ఇంటి ఆడబిడ్డను తన భార్యగా, తన భాగస్వామిగా చేసుకొని తన భార్యకు లేనటువంటి సుఖం అనేది నీకు ఉంది. నీకు ఎక్కువగా ధనం అనేది ఉంది. నీకు ఎక్కువగా నీ ఇంట్లో విలువ అనేది ఉంది అని తను చాలా ఓర్వలేకపోతూ ఈర్ష్యతో ఉన్నారు. నీతో పాటు నీ కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటూ తన కుటుంబం యొక్క ప్రధాన లక్షణం
గురించి నీ గురించి నువ్వు ఉపయోగించుకునే తెలివితేటల్ని వీటన్నిటినీ కూడా తెలుసుకొని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తన జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇటు వెళ్ళి అటు కాపీ కొట్టడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఆ జీవనశైలి అనేది మార్చుకొని అవి వాటన్నిటినీ కూడా తాను కలిగిన తెలివితేటలుగా ఎదుటి వారికి బాగా కనపడేలా చేస్తున్నారు. ఎందుకంటే తను చాలా తెలివైనవాడు అని చెప్పి నలుగురిలో చెప్పుకోవడం కోసం తన భార్య అంటే తన భాగస్వామి కూడా నీ అంతటి వాణిగా చేయడం కోసం నీ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడమ్మా. కానీ ఏదైనా మనసులో ఒక స్వచ్ఛమైన ప్రవర్తన అనేది ఉన్నప్పుడు నలుగురికి మంచిగా కనిపిస్తారు కదా. కానీ ఈ విధంగా అడిగి తెచ్చుకొని చూసి చేయడం అనేది అలాగా వచ్చేటటువంటి తెలివితేటలు స్వచ్ఛమైన మనసు నుంచి వచ్చినవి కాదు. స్వచ్ఛమైన బుద్ధిని కల్పించలేవు. కుటుంబం యొక్క అనుకూలత సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా మంచి వారికే ఉంటుంది. మాట తీరు ఏదైతే ఉంటుందో కొంతమంది గలగలా మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది ఎదుటి వారిని తేలికగా కలిపేసుకుంటారు. మరికొంతమంది నలుగురిలో కలవడానికి భయపడుతూ ఉంటారు. అలా నీ మనస్తత్వం అనేది నీ పని నువ్వు చూసుకుంటూ నువ్వు ఏదైనా ఎక్కడికి వెళ్ళినా నీ కుటుంబంతో నీ యొక్క భాగస్వామితో నీ యొక్క లైఫ్ పార్ట్నర్తో వెళ్ళడం, నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించడం, ఉద్యోగం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం, నువ్వు చేసే మంచి పనుల వల్ల మంచి పేరు తెచ్చుకోవడం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా నీ పని మీద నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటావు. అది సక్సెస్ చేసుకుంటూ ఉంటావు. ఇవన్నీ కూడా వారికి నచ్చడం లేదు. ఎందుకంటే ఇక్కడ వారు కోరుకునేది ఏంటి? ప్రతిదానికి, పెద్దదానికి చిన్నదానికి నువ్వే వారి మీద ఆధారపడాలని, లొంగిపోయి బ్రతకాలని, వారు చెప్పిన మాట వినాలని, వాళ్ళ కాళ్ళ కింద పెట్టకుండా నువ్వు ఒక ఆనందంగా ఉన్నావు కదా, అది చూసి వారు ఓర్వలేకపోతున్నారు. నువ్వు ప్రతిదానికి వారిని సంప్రదించాలని అనుకుంటున్నారు. అంతేకాదు వారు గీసిన గీత దాటి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు తల్లి. కానీ మొదట్లో నువ్వు అమాయకంగా ఉన్నప్పుడు కూడా నీ గురించి నీకు పూర్తిగా తెలియనప్పుడు కూడా అసలు సమాజంలో మనుషులు ఇలా ఉంటారా అని చెప్పి నీకు అర్థం కానప్పుడు వారు చెప్పిన మాటలు విని వారికి సేవలు చేసుకుంటూ ఉన్నావు. నచ్చినవన్నీ కూడా చేసి పెట్టుకుంటూ వారి చేతికే అందిస్తున్నావు. చాలా చక్కగా వారి అవసరాలు కూడా నువ్వు తీర్చావు. అలాగే కనీసం వారి యొక్క నీళ్ళ బకెట్ని కూడా నువ్వే వారి కోసం మోసావంటే నమ్ము. పళ్ళాల్ని చేతికి అందించి అన్నీ సర్వ్ చేశావు. ఇదంతా కూడా చేయడం తప్పని అనడం లేదు. కానీ అవతల వారి మనసులో ఏ దురుద్దేశం ఉందో తెలుసుకోవాలి. నిన్ను ప్రేమగా చూస్తున్నారా, అణగదొక్కాలని చూస్తున్నారా అనేది నువ్వు గమనించాలి. నీ గౌరవం అనేది తగ్గకుండా చూసుకో. సరదాగా నవ్వుకోవడం, చాటుగా వెళ్ళి నీ యొక్క అమాయకమైన మనసుని పిచ్చిదానిని అని చెప్పుకొని ఆనందపడడం వారికి అలవాటైపోయింది. నీ చేత రేపు ఇది చేపించాలి, అది చేపించాలి అని చెప్పి వారు మనసులో అనేది ఒక ప్లాన్ లాగా వేసుకుని ఉన్నారు. ఏవైతే రోజులోనే గడిస్తూ ఉన్నాయో, ఏవైతే నీ దగ్గరకు ఉన్న నీ స్నేహితులు, నీ ఆస్తులు, ఇవి ఏవి కూడా చేస్తున్నట్లు కరెక్ట్ కాదు. నువ్వు వారి కిందికి బానిసలా బ్రతుకుతున్నావు. నీ యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే తల్లి, చాలా నష్టపోయావు. ఇలా ఉంటే కనుక చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు చెప్పాను. అప్పుడు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకుని అసలు లోకం ఏంటో, ఇప్పుడు ఎవరి మనసులు ఎలాంటివి, ఎవరి వ్యక్తిత్వాలు ఎలాంటివి అని తెలుసుకోగలిగావు. నీకు జరిగిన నష్టం తెలుసుకొని ప్రశ్నించడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టావో వారికి నీ మీద పగగా మారిపోయింది. ఎందుకంటే ఒకరికి లొంగావు కాబట్టి అప్పుడు నువ్వు మంచిదానివి. ఇప్పుడు నువ్వు లొంగకుండా తెలివిగా ఉన్నావు కాబట్టి నిన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. నీతో పోటాపోటీగా నిలుచోవాలని, నీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని, నీ కుటుంబంలో నీ యొక్క స్థానాన్ని కిందకు దించాలని చూస్తున్నారు తల్లి. విలువ అనేది సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి నీ విలువ తగ్గించాలని కంకణం కట్టుకొని ఉన్నారు. నీ గౌరవాన్ని చూపించే క్రమశిక్షణ, నీది నువ్వు పెరిగిన వాతావరణమే వేరుగా ఉంది. అలా పెద్దవాళ్ళను గౌరవించడం, పిల్లల్ని ప్రేమగా, ఎదుటివారిని సన్నిహితంగా మాట్లాడడం, అందరితో సరదాగా ఉండడం, మంచి మనసు గల నా బిడ్డవైన నీకు అసూయ ఇలాంటివి ఏవీ ఉండవు. కల్మషం లేని మంచి మనసు గల బిడ్డవి ఈ సాయి బిడ్డవు. నువ్వు ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నావు. నువ్వు ఆనందంగా ఉండాలని నాకు ఉందమ్మా. నువ్వు ఆనందంగా ఉంటే కళ్ళారా చూసి నేను తరిస్తాను. కానీ వారి ఏడుపు, వారి ఘోష అనేది ఎప్పటికప్పుడు నేను వెంటాడి వేధిస్తున్నాయి తల్లి. ఎందుకంటే 10 మందికి అప్పు ఉన్నా కానీ బ్రతకొచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే బ్రతకలేవు కదా. అలా పెద్దలు చెబుతూ ఉంటారు కదమ్మా. చూడు,
ఏదైనా కానీ ఇప్పుడు నీకు ప్రస్తుత కాలం సరిగ్గా మనసు సరిగ్గా అనేది కంట్రోల్లో లేకపోవడం, మనసంతా కూడా చికాగ్గా అనిపించడం, గందరగోళంగా అనిపించడం, ఎవరికి కూడా ఎక్కువ ఇవ్వకూడదో విలువ ఇస్తూ ఎవరిని వదిలేయాలో, ఎవరికి కేర్ తీసుకోవాలో, ఎక్కువ ఎవరికి విలువనివ్వడం అనేది, అదేవిధంగా వారితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయడం, ఒక పని చేయాలా అనుకుని ఆ పని మీద ధ్యాస తగ్గి ఎక్కువగా కూడా అలసటగా గురైపోతూ ఉన్నావు. ఆందోళనకు గురవుతున్నావు. ఏ పని మీద అయితే నీకు ఇంట్రెస్ట్ లేదనో, లేకపోవటమో, మనుషులతోటి కలవాలి అనిపించకపోవడం, ఒంటరితనంగా ఉండాలి అనిపించడం, సాయంత్రానికి బాగా అలసిపోయి తలంతా భారంగా అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది కదా. కాస్తంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా నీకు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. నీ అతి ఆలోచన వల్ల మనసు అనేది భారంగా మారిపోయింది. ఆ అతి ఆలోచన అనేది తగ్గించుకో. నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. నిన్ను మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్న ఇదంతా ఎదుటివారి ఘోష తల్లి. ఈ విషయం ఏంటి అంటే తల్లి, ఎప్పుడైనా ఒకరి గురించి ఇంత ఆలోచించినా పనికిరాదు. ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నీకు తెలియకుండానే వారికి విలువ ఇస్తున్నట్టే కదా. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోయావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మర్చిపోయావు. నీకు అవసరమైన ఆలోచనలు దూరం పెట్టి అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావు. అతిగా కంగారు పడి టెన్షన్ తెచ్చుకొని మనసు ప్రశాంతత అనేది దూరం చేసుకుంటున్నావు. తల్లి, ఇప్పటికైనా ఆలస్యం ఏమీ కాలేదు. ఇక్కడి నుంచి నీ కోసం బ్రతుకు, నీ కోసం ఆలోచించుకో. నీ లక్ష్యం వైపు నీ ఆలోచన ఉండని. నీ ఆనందం కోసం ఏం చేయాలో ఆలోచించు. ఏదైనా కానీ నీ ప్రయత్నం అనేది నువ్వు చెయ్యి. ఎదుటి వారి మీద ఆధారపడద్దు. ఎదుటి వారిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మొద్దు. అసలు నమ్మొద్దు తల్లి. అక్కడ నీకు గుంట నక్కల్లా కొంతమంది నీకు చెడు చేయాలని చూస్తున్నారు అన్నాను కదా, అవమానపరచాలని చూస్తున్నారని చెప్పాను కదా. కాబట్టి ఈ అవకాశాన్ని వారికి ఇవ్వకు. నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారో, వారు పరాయి వాళ్ళే అన్నది నిజం. అదే గుర్తించు. ఎప్పుడైనా కానీ నీకు దూరంగా ఉండి సహాయం చేస్తూ ఉంటారో వారే నీ వాళ్ళు. వారిని ఎప్పుడూ దూరం పెట్టవద్దు. అదేవిధంగా పరాయి వాళ్ళ కోసం నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి. నీ జీవితం నీది, నీ లక్ష్యం నీది, నీ యొక్క తెలివితేటలు నీ మీద నువ్వు ఆధారపడు. కాబట్టి లేనిపోని ఆలోచనలకు పోయి అంధకారంలోకి నెట్టుకోవద్దు నీ జీవితాన్ని. 4 గోడల మధ్య సాధించలేనిది ఏది కూడా నువ్వు లేదు అని చెప్పి అనుకోవద్దు. అనుకుంటే అది నీ తప్పే అవుతుంది. నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా నాకు బాగా తెలుసమ్మా. చాలా తెలివైన బిడ్డవు నువ్వు. ఈ సాయి బిడ్డ కాస్త ఆలస్యమైనా కానీ తెలుసుకొని నీ అదృష్టాన్ని నువ్వు అందుకో. నీ తెలివిని బయటపెట్టి నీ యొక్క ఆనందాన్ని నువ్వే కాపాడుకో. కంగారు పడకు తల్లి. ఏ వ్యక్తి అయితే నిన్ను చూసి కుళ్ళుకుంటూ అసహ్యపడుతున్నారో వారు అనుకున్నట్టు ఏమీ జరగదులే. వారు నష్టం చేయాలనుకున్నా కూడా నీకు అండగా రక్షణ కవచంలో నీ బాబా నిన్ను ఉంచుతారు కదా. నీ బాబా ఉండగా ఎవరు ఏదీ చేయలేరు. కానీ ఒకరి గురించి ఆలోచించకుండా నీ గురించి, నీ పనుల గురించి నువ్వు ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్ళు. నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తానమ్మా. ఇక వారికి బుద్ధి చెప్పే బాధ్యత నాది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ఉండు. ఈ సాయి మీద కూడా నమ్మకం ఉంచు. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.